హాయ్ అండి. పప్పుచారు పెట్టినప్పుడు ఇంకొక కూర వండడానికి టైం లేనప్పుడు పప్పుచారులో నంచుకొని తినడానికి ఇలాగా క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారు చేసుకుని తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాప్సికమ్ తీసుకొని రౌండ్ చక్రాల్లా కట్ చేసుకుని మధ్యలో గింజలు తీసేసి చిన్న క్యారెట్ ని సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసేసి దాంట్లో 1/2 స్పూన్ పెప్పరు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిసేలా కలుపుకొని దీంట్లో 2 ఎగ్స్ కొట్టేసి ఎగ్స్ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద చిన్న బాండి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని క్యాప్సికమ్ రౌండ్గా కట్ చేసి వేసేసి మధ్యలో 2 స్పూన్ల ఎగ్ లిక్విడ్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని 2 వైపులా కాల్చుకోండి. ఇంత టైం లేని వాళ్ళు స్టవ్ మీద దోశ పెనం పెట్టి ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క క్యాప్సికమ్ కాకుండా పెనం మీద 4-5 ఒకేసారి వేసి మధ్యలో ఎగ్ లిక్విడ్ వేసి 2 వైపులా కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది.